చుందాం. ప్రభు పేరట కూడి ఉన్న మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు దివ్యనామంలో ఈ ఉదయకాలంలో రెండవ ఆరాధనలో మీ అందరికీ కూడా వందనాలు మరియు శుభాలను తెలియచేస్తూ ఉన్నాం. ప్రభు మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును గాక. అద్భుతకరమైనటువంటి కీర్తనను మనం చదువుకున్నాం. ఎంతమంది ధ్యానించారు? హల్లెలూయా. 39వ కీర్తనలో మొట్టమొదటిగానే నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును అని ఒక ఒడంబడికతో, ఒక ప్రణాళికతో ఆ లేఖన భాగాన్ని ప్రారంభించినట్లుగా మనం గమనించవచ్చు. భక్తుడైనటువంటి దావీదు గారు చాలా చక్కగా నాలుకకి మార్గానికి సమ్ రిలేటివ్ ఉన్నట్టుగా అక్కడ మనకు కనబడుతూ ఉంది. నేను నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గాలను జాగ్రత్తగా చూచుకుందును అంటే నాలుకకి పాదాలకి అనగా నడకకి ఏదో ఒక సంబంధం అక్కడ ఉంది. మన జీవితంలో కూడా మనం ఏదైతే మాట్లాడుతామో, ఏదైతే పలుకుతామో దాని వెంబడే మన యొక్క పాదాలు పయనిస్తుంది, దాని వెంబడే వెళ్తూ ఉంటుంది. అయితే భక్తుడు అంటున్నాడు, నా నాలుకతో పాపం చేయకుండానట్లు అనగా ఈ శరీరంలో తలంపులలో పాపం చేసే అవకాశాలున్నాయి, మనస్సులో పాపం చేసే అవకాశాలున్నాయి, చేతులతో పాపం చేసే అవకాశాలున్నాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు, నాలుకతో ఏం పాపం చేయగలను, నాలుకతో అసలు ఏం చేయగలను, జస్ట్ మాట్లాడగలను కదా అని, అందులో ఏం పాపం దాగి ఉంటుంది అని మన యొక్క ఆలోచన, మన యొక్క నైజం అలాగున తలంపులలో మనం ఉంటాం. అయితే దావీదు అంటున్నాడు, చేతులతో చేసిన పాపాన్ని చెప్పడం లేదు, నడకలో చేస్తున్న పాపాన్ని అక్కడ పర్టికులర్గా చెప్పడం లేదు, తలంపులలో చేస్తున్నటువంటి ఆ పాపాన్ని చెప్పడం లేదు. ఏం చెప్తున్నారు అంటే నా నాలుకతో పాపం చేయకుండానట్లు అంటే పాపం నాలుకలో కూడా దాగి ఉంది. మనం పలికేటువంటి మాటలలో పాపం దాగి ఉంది, పాపం ఉంది. అందుకనే ప్రభువా, నా నాలుకతో నేను పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా కాచుకుందునయా అని అంటున్నాడు. కాబట్టి మనం పలికే ప్రతి మాట మీద మనకి అవగాహన ఉండాలి. మనం పలికే ప్రతి మాటలో దేవుని యొక్క సత్యం ఉండాలి. ప్రతి మాటలో అది అంటే అనాలోచితంగా మాట్లాడకుండా సత్యమైనటువంటి మాటలను, ప్రేమ కలిగినటువంటి మాటలను, దేవుని గురించినటువంటి మాటలను మనం పలకడానికి బద్దులమై ఉంటున్నాము. నాలుకతో పాపం చేసేటువంటి అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. ఎందుకంటే మనం పలికే ప్రతి మాట నోటిలో నుండే వస్తుంది. నాలుకకి ఒక సామెత పలుకుతూ ఉంటారు, నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది. ఈ నాలుక చేత మనుషులను చంపవచ్చు, ఈ నాలుక చేతనే గాయపరచవచ్చు, ఈ నాలుక చేతనే హతమార్చవచ్చు. ఈ నాలుకే కుటుంబాలను విడగొట్టడానికి కారణం, ఈ నాలుకే ఒక కుటుంబాన్ని కలపడానికి కారణం. కాబట్టి జీవ మరణములు నాలుక వశము అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దావీదు ఒక తీర్మానం, ఒక ప్రణాళికతో ఆ మాట పలుకుతూ ఉన్నాడు. కాబట్టి నా నాలుకతో నేను పాపం చేయకుండానట్లు అని పలికినట్లుగా మన జీవితం, మీ జీవితంలో కూడా ప్రభువా, ఈ నాలుకతో నీ సత్యమైన మాటలనే పలుకుటకు, నీ యొక్క న్యాయమైన మాటలనే పలుకుటకు, జీవము కలిగిన నీ మాటలనే పలుకుటకు నన్ను నేను సమర్పించుకుంటున్నానయ్యా అని మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకునే వారముగా మనం కనబడాలి. అక్కడ 3వ మాటలో ఒక మాట, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. ఎక్కడ ధ్యానిస్తూ ఉన్నాడంటే నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అంటే దావీదు గారు ధ్యానం చేస్తున్నప్పుడు అతని హృదయంలో ఒక మంట పుట్టిందంట, దేవుని యొక్క మంట. హల్లెలూయా. మన జీవితంలో కూడా కేవలం ఓ మైండ్తో మనం చదవటం కాదు కానీ, కేవలం నోటితో చదవటం కాదు కానీ, మంట పుట్టే విధంగా మనం ప్రభు యొక్క లేఖనాన్ని ధ్యానించే వారముగా ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభుల వారు కూడా పునరుద్ధానం అయిన తరువాత ఎమ్మాయి మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇద్దరితో దేవుడు దర్శించి మాట్లాడుతారు. అప్పుడు వారికి అది యేసు ప్రభు అని వారికి తెలియదు. ఎప్పుడైతే దేవుడు లేఖనాన్ని వారికి విపులంగా
చెప్పినప్పుడు అప్పుడు అంటారు, మనలో మనకి మంట పుట్టలేదా? దేవుడు లేఖనాన్ని చెప్పినప్పుడు మంట పుట్టలేదా అని అంటారు. నీవు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నీ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం నీలో మంటని పుట్టించాలి. ఎలాంటి మంటనంటే, ఒకవేళ నీవు చెడు ఆలోచనలతో ఉంటే, ఒకవేళ పాపపు ఆలోచనలతో నీవు ఉంటే, ఆ మాటలు నువ్వు చదువుతూ ఉన్నప్పుడు దీన్ని నేను వదిలిపెట్టాలి, దీన్ని నేను విడిచిపెట్టాలి, ఇది దేవునికి విరుద్ధమైన కార్యము, ఇది దేవుడు అసహించుకునేటువంటి కార్యము, ఇది దేవుని నుండి నన్ను దూరం చేసేటువంటి క్రియలు, పనులు, కార్యాలు అని మనం గ్రహించి వాటిని వదిలిపెట్టగలగాలి. అదే దేవుని యొక్క మాటలు మంట పుట్టిస్తూ ఉంటాయి. ఇంకా ఆత్మీయమైన మాటలు వచ్చినప్పుడు, ఉత్తేజపరిచేటువంటి మాటలు వచ్చినప్పుడు, ప్రభువా పేతురు వలేగా, యోహాను వలేగా, యెహోషువ వలేగా, మోషే వలేగా నేను వారి వలె మారటానికి నన్ను నేను సమర్పించుకుంటున్నానయ్యా. వారిలో పుట్టించిన మంట, వారిలో ఇచ్చినటువంటి ఉద్యమం, వారిలో రగిలించినటువంటి అగ్ని నాలో కూడా రగిలించండి ప్రభువా అని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు మనల్ని ఉత్సాహపరుస్తుంది, పురికొల్పుతూ ఉంటుంది. అదే ధ్యానిస్తూ ఉన్నప్పుడు మంట కలిగెను అనబడినటువంటి మాటకి అర్థము. మీ జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎప్పుడైనా అనుభవించారా? వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎందరికి ఉంది ఇలాంటి అనుభవం? వాక్యం చదువుతున్నప్పుడు సూటిగా మీలో ప్రభు మాట్లాడినట్టుగా ఆ మాట హృదయంలో ఒక ఉత్సాహాన్ని రేగెత్తినట్లుగా ఇలా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా మనము వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో కూర్చొని, పర్టికులర్ ప్లేస్లో కూర్చొని మన యొక్క తలంపుతో, మన యొక్క మనస్సును నిమగ్నం చేసి ఆ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మనలో మంటను పుట్టిస్తుంది. చదవడానికి, ధ్యానించడానికి వ్యత్యాసాలు ఉన్నాయి. చదవడం ఎట్లయినా చదివవచ్చు, నిలబడి రాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అలా ధ్యానించినప్పుడే మనలో మంట పుడతాయి. పేతురు యోహానులకి పరిశుద్ధాత్మ వారిలో మంటను పుట్టించింది. అందుకే వారు లోకమంతటా వెళ్ళి సువార్తను ప్రకటించగలిగారు. దావీదు జీవితంలో నుండి చదివిన లేఖన భాగం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మంట పుట్టించే విధంగా మన ధ్యానం ఉండాలి. మన నాలుక పాపం చేయకుండానట్లు పరిశుద్ధంగా మన నాలుకను మనం కాపాడుకోగలగాలి. ధ్యానిస్తూ ఉన్నప్పుడు మంట పుట్టించే విధంగా మనం ధ్యానించాలి. చివరిగా ఒక ప్రశ్నతో అతను స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుదును? దేని కొరకు నేను ఈ లోకంలో కనిపెట్టాలి అని అడుగుతూ, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు కాదు, చాలా చక్కగా అక్కడ రాయబడి ఉంటుంది. ఆ మాటలన్నీ కూడా, అందమన్నీ కూడా చెడగొట్టెదరు, నరులందరూ ఒట్టి ఊపిరి వంటి వారే, వీటి కొరకు నేను కనిపెట్టుకోను, కానీ నిన్నే నమ్ముకొని ఉన్నాను. ఎందుకంటే నీలో నిత్య జీవం ఉన్నదయ్యా, నీలో నిత్య సుఖములు ఉన్నాయి ప్రభువా, నీ దగ్గర ఒక లైఫ్ ఉంది నైనా, అక్కడ జీవించడానికి, నీతో మేము సంబంధం కలిగి ఉండడానికి నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను ప్రభువా అని అద్భుతంగా రాస్తూ ఉన్నారు. ఈ మాటను వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో కూడా మనం దేని కొరకు కనిపెడుతూ ఉన్నాం? కనిపెట్టుకోలేందే మనం బ్రతకలేము కదా. దేనికో ఒక దాని కొరకు మనం కనిపెడుతూ ఉంటాం. అయితే మన జీవితంలో ఇక మీదట నుండి దేవుని కొరకు మనం కనిపెట్టే వారంగా ఉండాలి. ఆయన వాక్యం కొరకు కనిపెట్టే వారంగా ఉండాలి. ప్రార్థన కొరకు కనిపెట్టే వారంగా ఉండాలి. ఆయన మనలో మంట పుట్టించే విధంగా వాటి కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నట్లయితే ప్రభువు యొక్క అభివృద్ధిని, ప్రభు యొక్క నిత్య సుఖములను మనం అనుభవించగలము. అప్పుడంట నీ ప్రార్థనకి ఆయన జవాబునిస్తాడు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకము. నువ్వు పాపం చేయకుండా ప్రార్థన చేస్తున్నప్పుడు, మంట కలిగే విధంగా నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ప్రభువా నేను ఈ లోకంలో దేని కొరకు కనిపెట్టుకోలేదు నాయనా, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను అని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు అడిగే వాటన్నిటిని ప్రభు ఆలకించి నీ కన్నీటిని ప్రభు తుడిచి వేసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.